అయినటువంటి పచ్చి అబద్ధాలు నరేంద్ర మోడీ గారికి రాసినటువంటి లేఖలో. అంటే ఆయనకి ఇవన్నీ తెలియదు అనుకుంటాడా? ఏది రాస్తే అది గొర్రెల్లాగా నమ్మేస్తారనుకుంటారా? అంటే బరి తెగింపు అన్నమాట. మాట్లాడితే ఇదిగో ఈ రిపోర్ట్ గురించి మాట్లాడతాడు. ఈ రిపోర్ట్లో అది రాశారు ఇది రాశారని ఈ లెటర్లో ప్రస్తావిస్తారు. ఎవరైనా మీరు ఒక్కసారి ఆలోచించండి. మనం ఏదన్నా ఒక రిపోర్ట్ గురించి మనం ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు మనం ఆ లెటర్లో ఎన్క్లోజ్డ్ ది అబోవ్ మెన్షన్డ్ రిపోర్ట్ కాపీ అని కింద పెట్టి ఆ రిపోర్ట్ని ఎన్క్లోజ్ చేస్తాం కదా. ఏమే జగన్ రెడ్డి, ఎందుకని నీకు ఈ రిపోర్ట్ పట్ల అన్ని రకాలైనటువంటి అనుమానాలు, అసలు దీనిలో అసలు యానిమల్ ఫ్యాట్ ఉందని నిర్ధారించలేదని చెప్తా ఉన్నావు కదా, మరి ఈ కాపీ ఎందుకని జతపరచలేకపోయావా? నీ లేఖకి ఎందుకు ధైర్యం చేయలేకపోయా? ఎందుకంటే ఈ రిపోర్ట్లో చాలా స్పష్టంగా తాటికాయలంత అక్షరాలతో, నిజంగా చదవాలంటే కూడా చాలా బాధగా ఉందండి. దీనిలో లార్డ్, బీఫ్ టాలో, ఫిష్ ఆయిల్ ఇవన్నీ ఉన్నట్టు తాటికాయలంత అక్షరాలతో రాసింది. ఈ విషయం నీకు తెలుసు, వాస్తవాలన్నీ నీకు తెలిసి బుకాయిస్తా ఉన్నావు కాబట్టే నీ లేఖకి కనీసం ఈ రిపోర్ట్ కాపీని కూడా నువ్వు జతపరచలేకపోయావా? నువ్వు చేసినటువంటి పాపం ఏంటో నీకు తెలుసు, అందుకనే ఈ రిపోర్ట్ కాపీని జతపరచలేకపోయావు. అంతేకాకుండా దీనిలో ఈ రిపోర్ట్లో ఇంకా కూడా ఈయన రాసినటువంటి లేఖలో కొన్ని విషయాలు రాస్తాడు. దీనిలో అంటే ఏదో కండిషన్స్, ఈ రిపోర్ట్లో కొన్ని స్పెషల్ కండిషన్స్ మెన్షన్ చేశారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వీళ్ళ ఫైండింగ్స్ నిజం కాకపోవచ్చు అని కూడా మెన్షన్ చేశారని చెప్పి వాటి గురించి పదే పదే చెప్తా ఉన్నాడు. ఏమంటే ఒక్కసారి మనందరం ఈ రిపోర్ట్ వాళ్ళందరూ పబ్లిక్ డొమైన్లోనే ఉంది. కామన్ సెన్స్తో ఆలోచిస్తే దీనిలో ఏమని రాశారు? అండర్ సర్టన్ సర్కమ్స్టాన్సెస్ ఏ ఫాల్స్ పాజిటివ్ రిపోర్ట్ కెన్ బి ఒబ్టైన్డ్ అని రాస్తూ వాళ్ళు ఏమన్నారు? ఒబ్టైన్డ్ ఫ్రమ్, ఒకవేళ పాలు కనుక సింగిల్ కౌ నుంచి పాలు కనుక సేకరిస్తే ఆ కౌలో ఏదన్నా, ఆ ఆవులో ఏమన్నా లోపాలు ఉంటే కనుక ఒక్కొక్కసారి రిపోర్ట్ తేడా వచ్చేటటువంటి అవకాశం ఉందని రాశారు. ఏమైనా జగన్ రెడ్డి, ఒక్క ఆవు 1000 టన్నుల నెయ్యి తయారు చేసేటటువంటి పాలు ఇచ్చేస్తుందా? అంటే మీ చిన్నాన్న సూపర్ స్వామిలాగా ఏమన్నా సూపర్ కౌస్ ఉన్నాయనుకున్నావు ఏంట? ఒక్కొక్క ఆవు రోజు కొన్ని 1000 లీటర్ల పాలు ఇచ్చేసి ఆవులు ఉన్నాయా? ఏం ఆలోచిస్తావా అసలు నువ్వు? ఏం ఆలోచిస్తావు? కొంత నీకు అసలు ఆ రిపోర్ట్ చదవటానికే పైన కింద పడ్డావు. నీకున్నటువంటి ఈ 10th పాస్ ఇంగ్లీషు మీడియం, ఇంగ్లీషు ప్రావీణ్యం ఏంటో మళ్ళీ ఒకసారి మన ప్రెస్ మీట్లో చూపించావు. అంతేకాకుండా ఒబ్టైన్ ఫ్రమ్ బొవైన్ మిల్క్. అరే కౌగి అంటే మళ్ళీ బొవైన్ మిల్క్ గురించి మాట్లాడతాడు. ఆ రకంగా ఏదో ఒక రకంగా మళ్ళీ ప్రజల్ని తప్పుదోవ పట్టించాలి, ఏదో ఒక రకంగా బుకాయించాలన్న ఒక ప్రయత్నంలో భాగంగా ఇవాళ ఇటువంటి పచ్చి అబద్ధాలు, అవాస్తవాలన్నీ కూడా మళ్ళీ వండి వార్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇవాళ అందుకనే చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసినటువంటి పాపం ఏదైతే ఉందో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందువుకి స్పష్టంగా అర్థమైంది. అందుకనే ఇవాళ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నీ దిష్టి బొమ్మలు తగలబెడతా ఉన్నారు. ఆఖరికి ఇవాళ నిరసనలు నీ తాడేపల్లి కొంప గేటు వరకు వచ్చేసాయి నిరసనలు. ఇవాళ రాజకీయ పార్టీలని కాసేపు మనం పక్కన పెడదాం. ఇవాళ హిందూ అయినటువంటి ప్రతి వారు కూడా నిన్ను ఏ స్థాయిలో ద్వేషించుకుంటున్నారో నువ్వు కలలో కూడా ఊహించలేవు. ఎందుకంటే అటువంటి పాపానికి ఒడిగట్టావు నువ్వు జగన్మోహన్ రెడ్డి. కేవలం నీ కాసుల కకృతి కోసం, నీ అవినీతి కోసమా? స్వామివారి ప్రసాదంతో చెలగాటం ఆడతావా? పర్యవసానాలు కూడా భవిష్యత్తులో చూస్తావు జగన్మోహన్ రెడ్డి. నువ్వు స్వామివారి ప్రసాదంతో చెలగాటం ఆడావు. స్వామివారి ఆగ్రహం కూడా ఏ విధంగా ఉంటుందో చూస్తావు. ఆల్రెడీ ఒక శాంపుల్ మనం చూసావు. ఇన్ని పాపాలు గొడిగడుతున్నావు కాబట్టే నిన్ను 164 నుంచి 151 నుంచి 11కి దిగ్గొట్టారు. ఇంకా ఉంది, ఇంకా భవిష్యత్తులో ఇంకా చాలా చూస్తావు. దేవుడి స్క్రిప్టు
ఎంత భయానకంగా ఉంటుందో ఇంకా భవిష్యత్తులో, ఇప్పుడే ప్రారంభమైంది కదా నీ సినిమా. కాబట్టి భవిష్యత్తులో దేవుడి స్క్రిప్టు ఎంత భయానకంగా ఉంటుందో కూడా తమరు చూస్తారు. కాబట్టి దయచేసి ఇంకా మానుకోండి ఇటువంటి తప్పుడు లేఖలు, అబద్ధాలతో కూడుకున్నటువంటి ఇటువంటి తప్పుడు లేఖలు రాయటం మానుకోండి. ఇవాళ ఏ రకంగా అయితే మీరు ఈ లేఖలో ప్రస్తావించినటువంటి ప్రతి ఒక్క అంశం కూడా పచ్చి అబద్ధం అనే ఆధారాలతో సహా ఏదైతే నేను ఈ మీడియా సమావేశం ద్వారా ప్రజల ముందు ఉంచానో, అదేవిధంగా మళ్ళీ మళ్ళీ ఇటువంటి ప్రయత్నాలు మీరు చేస్తే ఇంకా 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 ప్రజల యొక్క ఆగ్రహానికి గురికాక తప్పదు జగన్మోహన్ రెడ్డి. ప్రాయశ్చిత్తం కూడా లేదు నీకు ప్రాయశ్చిత్తం కూడా లేదా. అటువంటి పాపం నువ్వు చేసినటువంటి పాపం, ప్రాయశ్చిత్తం కోరేటటువంటి అర్హత కూడా నీకు లేదు. స్వామివారి సన్నిధిలో కూర్చుని ఇవాళ నువ్వు దేవాలయాల గురించి మాట్లాడుతూ ఉన్నావు. స్వామివారి ఈయనగారేంటో టీటీడీ స్వామివారి దేవాలయాలు ఎన్నో నిర్మించారంట, చాలా భక్తిభావం అంట స్వామివారంటే. కానీ సాక్షాత్తు స్వామివారి సన్నిధిలో రంగనాయకుల మండపంలో పండితులు, వేద పండితులు స్వామివారి